హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసి ఏం ఆశ్చర్యపోకండి. ఏంటి అమ్మా ఏదో చేస్తుందని. ఏం చేస్తున్నామంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో మేము ఈరోజు 12కి లేచేసి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. సో అదనమాట ఇదంతా అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. తనకు తెలియకుండానే కేక్ అన్నీ తీసుకొచ్చి పెట్టేశాం. అదంతా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మాకు ఇక టెన్షన్ ఎక్కువైపోయింది. లేస్తాడేమో మధ్యలో ప్లాన్ ఫ్లాప్ అయిపోద్ది ఏమో అని. సో ఇక్కడి నుంచి చూసేయండి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది. Happy birthday. Baba, happy birthday. అది పోయింది రావట్లేదు. మమ్మీ ఇగో నీకోసం ఇవన్నీ. ఇదిగో ఇంకా కేక్ కట్ చేయి. బావా హ్యాపీ బర్త్డే బావా. నీ 12 గంటలకు బర్త్డే విష్ చేస్తే నువ్వు ఏంది ఆయన నుంచి రియాక్షన్ అయితే పెద్దగా ఏం రాలేదు మాకు. సో ఇక కేక్ కట్ చేయిస్తున్నాం. ప్లీజ్ అక్క నాకు గొడియక్క ప్లీజ్ అక్క అనుకుంటే చేసింది. లాస్ట్ తుసు బాంబు చేసింది. కేక్ ఎట్లనో తెస్తాం మేము. కేక్ లైట్ తప్పించి ఏం కనపడట్లేదు. కాదు ఊదమైంది. పట్టింగ బాబా హ్యాపీ బర్త్డే. ఇక లైట్ దగ్గరకు వచ్చి ఇట్లా కనిపించినట్టు ఇది రాగా ఇది తీసే. కట్ చేయి. కనీసం ఒక షర్ట్ కట్టలేదు. చి ఫోటో పెట్టడానికే నా ఫోటో వద్దా? నీ సెల్తోడు తీయే. ఏంది కరిగిపోయిందా? అదే ఇది మనం 3 రోజులు తిందాం. 3 రోజులు తింటరా? వీడియోనే తీస్తున్నా. దాన్నురా బాగుబెడు. చిన్న నవ్వులు కరోనా పడ్డే బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నావుగా. నువ్వు బాగుంది అన్నావుగా. ఇన్ని డబ్బులు అరేంజ్ చేసిరే మరి ఏది బావా నీకోసం సర్ప్రైజ్ చేస్తే నిన్ను ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేమో నేను తెలియకలని చూడు. ఈ మూత తీయకుండా పోస్తున్నా.
ఇట ఉంటుంది మన ఎవరా నేను ఏడమనుకోవాలి ఇప్పుడు దొరుకుతాలే దుర్కొని మదలే ఇంకా పో మళ్ళీ స్నానం చేసి రాప ఇంకోసారి దూడ్చుకుంటాడు అదంతా అమ్మ నీ ఫ్లాప్ బ్లాస్టర్ నువ్వు పొద్దుటి నువ్వే క్లీన్ చేసేది బ్లాస్టర్ మొత్తం ఫ్లాప్ ఏం లేదు ఏ బావా చిచ్చి చిచ్చి బాగుంది సన్నటి ఫస్ట్ కేక్ కేక్ వస్తుంది అమ్మ నీ ప్రాణం అంతా కేకులనే ఉందిరా